వీటిని ఎప్పుడైనా మీరు విన్నారా? ఐవున్ రురు కేవోంగ్ అయౌచ్ హయవరట్ లండ్ జ్ఞమగణనం జభై గడదష్ జపగడదష్ కపచటత చటతౌ కపై శశసర్ హల్ అన్నమాట. ఇవి 14 మాహేశ్వర సూత్రాలు. ఈ 14 మాహేశ్వర సూత్రాలు ఎందుకు పేరు వచ్చిందంటే, వ్యాకరణ శాస్త్రాన్ని రచించబోయినటువంటి పాణిని మహర్షి అష్టాధ్యాయి రాస్తూ మరి ఆశీస్సులు కోరాడు పరమశివుని యొక్క ఆశీస్సులు. పరమశివుడు ఏం చేశాడు? నృత్తావసానే నటరాజరాజో ననాద డంకాం నవపంచవారం 14 సార్లు డంకను మోగించాడట ఆయన. ఒక్కొక్కసారి మరి ఒక్కొక్క సూత్రం వెలువడింది. మొదటి దానికి ఐవున్, రెండవ దానికి రుల్రుక్, మూడవది ఏవోంగ్, నాలుగవది ఐయౌచ్ అన్నమాట. ఈ ఐవున్లో అకారం నుంచి చకారములకు అచ్చులు అన్నమాట. ఇవి అచ్చులు. దాని తర్వాత ఇంకా ఏం చెప్తాడు? హయవరట్ లన్, హయవరట్లో హకారం ఉంది, చివరిలో హల్ అని వస్తుంది. ఇవన్నీ కూడా హల్ అనమాట. హయవరట్ లన్ యమగణనం జపై గడదష్ జపగడదష్ కపచటత చటతౌ కపై శశసర్ హల్. ఈ 14 మాహేశ్వర సూత్రాలు. ఇవి ఆ విధంగా మనకు వచ్చినాయన్నమాట. ఈ మాహేశ్వర సూత్రాలను అనుసరించే మరి పాణిని మహర్షి అష్టాధ్యాయి అని 8 అధ్యాయాల్లో వ్యాకరణ సూత్రాలు రాశాడు. దానివల్లే మనకు సంస్కృత భాషలో వ్యాకరణం ఏర్పడింది. ఆ భాషను అనుసరించే, ఆ వ్యాకరణం అనుసరించే మరి తెలుగు మొదలుగా గల భాషల్లో వ్యాకరణాలు సిద్ధిని పొందాయి. మరి